హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో వీడియో అయితే తమ్నైల్ చూసుంటారు కదా, మా పాపకి భోగి పండ్ల ఫంక్షన్ అయితే చేశాను. సో భోగి పండ్లు పోసాను. ఆ భోగి పండ్లలో మనం ఏమేమి వేయాలి అవంతా నేను ఫర్దర్గా అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో మనం భోగి పండ్లలో అయితే మెయిన్గా యాడ్ చేయాల్సినవి వచ్చేసి రేగి పండ్లు, చాక్లెట్స్, కాయిన్స్ అండ్ జీడి పండ్లు ఉంటాయి కదా, జీడిపప్పు కాదు జీడి పండ్లు అవి, అండ్ చెరుకు గడలు. అవన్నీ మనం అయితే కట్ చేసుకొని, అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పాటిస్తారు ఒక్కొక్క దగ్గర. సో మా సైడ్ చేసేది వచ్చి నేను చెప్తున్నానండి. సో అవన్నీ మనం యాడ్ చేసుకొని ఈవినింగ్ టైంలో అలాంగ్ మనము 5:30 లోపు, అంటే సూర్య సమయం లోపే, సన్సెట్ లోపే మనం అయితే ఇలా భోగి పండ్లు అయితే మన పిల్లలకి పోయాల్సి ఉంటుంది. అది కూడా మనం 5 years లోపు పోస్తాము. సో ఒక్కొక్క సైడ్ కొంతమంది 11 years వరకు పోస్తారు, కొంతమంది మ్యారేజ్ అయ్యేంత వరకు పోస్తారు, అలా కూడా ఉంటుంది. సో మా సైడ్ అయితే 5 years వరకు అయితే పిల్లలకి భోగి పండ్లు అయితే పోయడం జరుగుతుంది. సో మేమందరం కలిసి మా కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. సో ఒక్కొక్కరు ఇంట్లో అలా చేసుకోకుండా అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి, అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అందరి పిల్లలకి ఇలా అయితే భోగి పండ్లు అయితే పోయడం జరుగుతుందండి ఇక్కడ. సో యాక్చువల్గా ఈ భోగి పండ్లు ఎందుకు పోస్తారంటే, పిల్లలకి ఏదైనా నరదిష్టి ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకుండా ఉన్నా, ఎలా ఉన్నా వాళ్ళకి మంచిగా ఉండాలి, దిష్టి తగలకూడదు అని చెప్పి భోగి పండ్లు అయితే పోయడం జరుగుతుంది. సో ఇందాక చెప్పాను కదా, అన్నీ కలిపి ఆ భోగి పండ్లు అయితే పిల్లల చుట్టూ 3 సార్లు కానీ లేదా 5 సార్లు కానీ తిప్పి దిష్టి పోవాలి, వీళ్ళకి ఏమీ నరదిష్టి అలా తగలకూడదు, మంచిగా ఉండాలి అని చెప్పి ఈ భోగి పండ్లు అయితే మనము భోగి రోజు అయితే పోయడం జరుగుతుంది. సో నార్మల్గా మా సైడ్ ఏం చేస్తారంటే, భోగి పండ్లు అన్నీ పోసేసిన తర్వాత అయితే లాస్ట్లో అయితే దిష్టి తీస్తారు. సో వీళ్ళది వచ్చి చెన్నై అనమాట. వీళ్ళ సైడ్ ఏంటంటే ఫస్ట్
ఇలా మనం హారతి ఇచ్చి తర్వాత భోగి పండ్లు పోస్తారు. సో మీ సైడ్ ఎలా చేస్తారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను ఎక్కడెక్కడ ఎలా చేస్తారు అని చెప్పేసి. సో అన్నీ ఇలా భోగి పండ్లు అయితే పోసేసిన తర్వాత లాస్ట్లో అయితే మేము బొట్టు పెట్టి ఇలా దిష్టి అయితే తీసేస్తాము పాపకి. సో ఇక్కడైతే అందరికీ భోగి పండ్లు పోసేసిన తర్వాత అందరికీ కలిపి ఒకేసారి 3 సార్లు అయితే దిష్టి తీసేసాము. సో మనకైతే భోగి పండ్లు పోయడం అంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇలా మనమైతే అందరికీ తాంబూలం ఇచ్చేసి అరటి పండ్లు అలా ఇచ్చేస్తే టోటల్ భోగి పండ్లు.
Thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more interesting videos.